అంటే ఇందాక చూస్తున్నాండి, ప్లీజ్ అండి మ్యూట్ లో ఉండండి. మీరు నాన్ స్టాప్ గా రుద్దమాకండి. నేను మాట్లాడుతున్నాను, నా నెట్ సరిగ్గా లేక మీకు వినపడట్లేదా, అయితే మరి మీ చెవులు పని చేయట్లేదు నాకు తెలియదు. కానీ ఆవిడ ఇలా మూతి తిప్పుకుంటే స్టైల్ గా మాట్లాడిద్ది అని చెప్పి ఆ మొహం చూస్తే కంపరం అని చెప్పలా. అలా మాట్లాడటం చూసి ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందో ఆవిడ వచ్చి ఈరోజు మాకు నీతులు చెప్తుంటే ఆ నీతులు వినలేక కంపరం వేస్తా అని చెప్పాను నేను. ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని మీరు దీన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు పెప్సీని అడ్వర్టైజ్మెంట్ చేయలేదా, ఎందుకని లేకపోతే పెప్సీ చిరంజీవి గారు చేసినటువంటి కంటి డిలైట్ పవన్ పాలన కళ్యాణ్ ఏంటండి పాలన? చిన్నప్పటి గారు ఫాస్ట్ గా ఉంది. టైం వేస్ట్ ఫాస్ట్ గా ఉంది. వర్మ గారు ప్లీజ్ మ్యూట్ హిమ్, ప్లీజ్ మ్యూట్ హిమ్. ఇక్కడ అందరూ సివిక్ సెన్స్ నుంచి మాట్లాడతా, ఇందాక కూడా ఇప్పుడు కార్తిక్ గారు మాట్లాడితే సివిక్ సెన్స్ నుంచి ఆవిడ అంత కింద నుంచి అంత మంచి స్థాయికి వచ్చారని చెప్పి పొగుడుతా. ఆ స్థాయికి వచ్చిన మనిషి ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పితే దాన్ని మీరు తీసుకోవాల్సింది పోయి దాన్ని మళ్ళీ తిప్పి బ్రాహ్మణ్ అంటావేంటి, ಅಥವಾ 10th ఫెయిల్ అంటావేంటి, అది గుడ్ అంటావేంటి, ఏంటండి ఇంత ఇర్రెలవెంట్ గా? ఇంకా మీరు నేర్చుకోరా? 11 సీట్లు వచ్చాక కూడా ఇంత దరిద్రంగా ఓడిపోయాక కూడా జనాలు ఎందుకు మాకు చీ కొడతాని చెప్పి నేను నేర్చుకోరా? ఇందాక ఒక మాట అన్నారు, మా మొహాలు చూస్తే మీకు కంపరం వేస్తుంది అని చెప్పి. ఏంటి మేము సూపర్ 6 ఇవ్వలేకపోయాం కాబట్టి అని. రేపు పొద్దున మేము మే నుంచి సూపర్ 6 ఇస్తామండి, ఆ తర్వాత ఏంటి మరి మా మొహాలు చూడగానే లెగ్స్ దండాలు పెడతారా? నేను అడుగుతున్నాను, రేపు మే నుంచి మేము సూపర్ 6 ఇస్తాం, మే సూపర్ 6 అమల్లోకి రాగానే మీరు మమ్మల్ని చూడగానే లేచి దండం పెడతారా? ఎస్, మీరు కరెక్ట్, మీరు అన్న మాట నిలబెట్టుకున్నారా అని మీరు చెప్పగలరా? మీకు ఆ దమ్ముందా? ఎందుకండి నాకు అర్థం కాదు, ప్రతి డిబేట్ లో పక్క దోవ పట్టిస్తారు. ఇందాక ఏమంటున్నారు, నేనంటే తుడిచేసుకొని వెళ్ళిపోతాను. నేను తుడుచుకున్నా అని చెప్పట్లేదే. ప్రతి మనిషికి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది, మేము అర్థం చేసుకోగలం, మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి మాకు ఒక మెచ్యూరిటీ ఉంది అని చెప్పాను. అది మీకు అర్థం కాకపోతే, మీ పీత పొరలకు అది ఎక్కకపోతే, ఆ మాత్రం కూడా మీకు జ్ఞానం లేకపోతే నేనేం చేయలేను. నాకు నెట్ ఇష్యూస్ ఉండవు, అంతవల్ల మీకు ఏమైనా 1-2 మాటలు అటు ఇటుగా వినిపించుంటే అది మీ ప్రాబ్లం అండి. ఐఎమ్ సో సారీ చెన్నపరెడ్డి గారు. మీరు యూ కెన్ అన్మ్యూట్ హిమ్ అండి. యా ఓకే, కీర్తన రెస్పాండ్. సార్ నేను మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేయండి అండి. 10th పేపర్ కొట్టేసినాడు మాజీ సీఎం అయితే ఇట్లాంటి వాళ్ళే వస్తారు అధికార ప్రతినిధులుగా మా దగ్గర కూర్చోడానికి. ఎందుకు ఆయన అన్నప్పుడు అదే మాట చెప్పిండాలి, మీరు డిప్యూటీ సీఎం గురించి. ఓకే, అనలిస్ట్ గారు అంత క్లియర్ గా ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఎంత నష్టం జరుగుతుందని ఆయన పూర్తిగా వివరించి చెప్పారు. కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి అంటే దానికి అవునండి తప్పండి అని చెప్పకపోయినా బాధలేదు. కానీ ఎప్పుడో 15 ఏళ్ల కిందట యాడ్, పెప్సీ యాడ్ ఇస్తే, ఒక కూల్ డ్రింక్ ఒక పాల ప్యాకెట్ కో యాడ్ ఇస్తే దాన్ని ఒక బెట్టింగ్ యాప్ అంటే జీవితాన్ని సర్వనాశనం. చిన్నపరెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, వెయిట్ చేయండి. మీరు అలా మాట్లాడుతున్నారు, అది మ్యూట్ అయింది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్న బెట్టింగ్ యాప్ల్ని ఒక పెప్సీ యాడ్ తో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ చేనేత వస్త్రదారులకు ఆయన మద్దతుగా ఉంటూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మాట్లాడటం లేదు అంటే, 15 ఏళ్ల కిందట ఎప్పుడో పెప్సీ యాడ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు గుర్తుకున్నారు. కానీ చేనేత బట్టలు వాడాలి, చేనేత నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ఎంత నష్టం అవుతుంది మీ స్వార్థం కోసం. దాంట్లో అనలిస్ట్ గారు పూర్తిగా వివరించి చెప్పారు, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వీళ్ళకి అందుతూ ఉంటే ఈ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి 10th టాపిక్ తీసుకొని వచ్చి 10th పేపర్లు ఎత్తుకపోయిన దొంగ ఈ రోజు మాజీ సీఎం గా ఉన్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవీఎం అనేది చూపించారు కదా సార్, ఈవీఎం కాదు, తల్లి చెల్లి పాదయాత్ర, గొడ్డలిపోటు గుండెపోటు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గెలుపు అని చెప్పండి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అని చెప్పండి. ఆ గొడ్డలిపోటు ప్లస్ గుండెపోటు.